వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిలకించేందుకు యావత్ దేశం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంది. డిసెంబర్ 22వ తేదీన కేవలం 84 సెకండ్ల పాటు ఉండే శుభ ఘడియల్లో ఈ మహోత్సవం పూర్తి కానుంది. అసలు ఈ ముహూర్త బలానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు శంకరం మంచి శివశర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. అంటే ఇప్పుడు జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది, అంటే ఆ రోజుకు ఉన్న ప్రాధాన్యత ఏంటండి? ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ముందుగా జగద్గురువులకు, శృంగేరి జగద్గురువులకు పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. పుష్యశుద్ధ ద్వాదశి సోమవారము మృగశిరా నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశ సమయంలో మనకి రామ ప్రతిష్ఠ జరగబోతోంది. చాలా దివ్యమైనటువంటి ముహూర్తం. కారణం ఏంటంటే, ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి. అంటే పుష్యమాసం కదండి, అది శూన్యమాసం కదా, మరి ఆ ముహూర్తము ఏ విధంగా నిర్ణయిస్తారు అని. కానీ శాస్త్రం ఏం తెలియజేస్తోంది అని అంటే, విష్ణుమూర్తి యొక్క ప్రతిష్ఠ పుష్యమాసంలో కనుక చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి పుష్టిని ఇస్తుంది అని శాస్త్రం తెలియజేస్తోంది. హేమాద్రి విష్ణు ధర్మోత్తర పురాణాల్లో ఈ విధంగా ఉన్నది. పౌషే పుష్టి రణుత్తమ, అంటే చక్కగా పుష్టిని ఇస్తుంది. చాలా గొప్ప మాసముగా అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా తిథిని గనక చూసినట్లయితే, తిథి చాలా విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి తిథి. అంటే ఏకాదశి, ద్వాదశి ఈ 2 తిథులు విష్ణువుకి చాలా ఇష్టమైనవి. ఇక్కడ ఏకాదశ్యాం తదాయుక్త ద్వాదశ్యాం సర్వకామద. ఎప్పుడైతే ప్రతిష్ఠ ఈ ఏకాదశి అలాగే ద్వాదశి ఈ సమయంలో జరుగుతుందో సర్వకామద, అంటే మన భక్తులు కోరుకునేటటువంటి కోరికలన్నీ తీరుతాయి. అంటే సర్వకామద, అన్ని కోరికలు తీరుతాయి అనేది శాస్త్రం. అదేవిధంగా మనకి మృగశిరా నక్షత్రం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ ఇస్తోంది. అంటే విష్ణు సంబంధించినటువంటి, అంటే విష్ణుమూర్తి అవతారాలు, విష్ణువుకి సంబంధించినటువంటి ప్రతిష్ట ఏదైతే ఉన్నదో ఏ నక్షత్రాల్లో చేయాలి అనేది మనకి శాస్త్రం చాలా చక్కగా వివరించింది. అది ఏ విధంగా ఉన్నదంటే, రోహిణ్యుత్తర పౌష్ణ వైష్ణవ కరాదిత్యాశ్విని వాసవానూరాధై నందవ జీవభేషు గతితం విష్ణో ప్రతిష్టాపనం. ఈ విధంగా చెప్పారు. ఇది ఎవరు చెప్పారు? శ్రీపతి అనేటటువంటి ఒక మహర్షి చెప్పారు. ఇక్కడ రోహిణి, ఉత్తర, అలాగే రేవతి, శ్రవణము, హస్త, పునర్వసు, అశ్విని, ధనిష్ఠ, అనురాధ, మృగశిర, పుష్యమి ఈ నక్షత్రాల్లో విష్ణుమూర్తి యొక్క ప్రతిష్ఠ కనుక చేసినట్లయితే చాలా ఉత్తమ ఫలితాలు మనందరికీ అందుతాయి అనేది మనకి ఋషులు తెలియజేశారు. అదేవిధంగా సోమవారం అంటే చంద్రుడికి సంబంధించినటువంటి వారం. చంద్రుడు దేనికి కారకుడు? మనఃకారకుడు. చంద్రమా మనసో జాతః అని అంటుంది శాస్త్రం. ఇక్కడ సోమవారం నాడు ఇక్కడ ప్రతిష్ఠ జరుగుతోంది కాబట్టి క్షేమం కలుగుతుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. తేజస్విని క్షేమ కృదాగ్నిదాహ విధయ్యై నో స్యాత్ ధనధాదృఢాచ ఆనంద కృత్కల్ప వినాశనీచ సూర్యాదివారేషు భవేత్ ప్రతిష్ఠ. అంటే సూర్యాదిగా ఏ వారాల్లో మనం ప్రతిష్ఠ చేస్తున్నామో ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ సోమవారానికి క్షేమము, చాలా క్షేమకరంగా ప్రజలందరికీ సుభిక్షంగా వీరందరికీ ఆ ఫలితాలు కలుగుతాయి అనేది చెప్పారు. చాలా బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం. ఈ ముహూర్త విశేషాన్ని గనక చూసినట్లయితే ప్రధానంగా లగ్నంలో దేవగురువైనటువంటి బృహస్పతి, అలాగే కేంద్ర కోణాల్లో అధిక గ్రహాలు ఉండడం. ఇక్కడ మనకి 6, 8, 12 ఈ స్థానాల్లో గ్రహాలు లేకుండా ముహూర్తం నిర్ణయించడం చాలా కష్టం. కానీ ఈ ముహూర్తంలో అన్ని గ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి. చాలా గొప్ప ముహూర్తంగా మనం దీన్ని చూడవచ్చు. అంటే ప్రాణ ప్రతిష్ఠ తర్వాతే విగ్రహం ఆరాధ్య మూర్తి అవుతుంది. అసలు ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి?
ఈ ప్రాణ ప్రతిష్ఠ అంటే మంత్రోచ్చారణ ద్వారా, అంటే మన నిత్యం చేసుకునేటటువంటి పూజా విధానంలో కూడా మనం గణపతి పూజలో కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తాం. అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్య ముచ్చరం తనుమనముతే మృళయా నస్వస్తి అని మనం ఈ ప్రాణప్రతిష్ఠ మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేస్తాం. కానీ ఇక్కడ దేవతామూర్తి యొక్క చైతన్య శక్తిని మూర్తిలోకి ప్రవేశించడాన్ని ప్రాణప్రతిష్ఠ అని అంటాం. ఈ ప్రాణప్రతిష్ఠకి కొన్ని విధానాలు ఉన్నాయి, విధి విధానాలు. ఆ విధానాలతోటి మంత్రోచ్చారణలతోటి వారు దాన్ని చేస్తారు. అంటే ఇప్పుడు అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు కేవలం 48 సెకండ్లు మాత్రం నిర్ణయించారు. అసలు ఎందుకు దానికి అంత ప్రాధాన్యత? ఇక్కడ 48 సెకండ్లని కాదండి, ఇక్కడ మనకి ఈ ముహూర్త విశేషాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ అనేక రాజయోగాలు, అనేక ధనయోగాలు ఈ ముహూర్తంలో ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా లగ్నంలో దేవగురువైనటువంటి బృహస్పతి, అలాగే ద్వితీయ స్థానంలో మృగశిర నక్షత్రంలో చంద్రుడు సంచారం చేస్తున్నారు. అదేవిధంగా భాగ్య కోణంలో కుజ బుధ శుక్ర ఈ 3 గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉన్నాయి. అలాగే రవి మకర రాశిలో, మకరంలో రవి విశేషమైనటువంటి ఫలితాన్ని, అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దేవతా ప్రతిష్ఠ విశేషమైనటువంటి పుష్టిని కలిగిస్తుంది. అలాగే మూల త్రికోణ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా లాభంలో ఉండి మంచి ఫలితాలను ఇస్తున్నాడు. ఇక్కడ మన గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే లగ్నంలో గురువు, ఎప్పుడైతే లగ్నంలో దేవగురువైనటువంటి బృహస్పతి ఉంటారో అప్పుడు ఆ గురు బలము 1,00,000 దోషాలను తొలగిస్తుంది. అంటే మిగతా ఏవైనా దోషాలు ఉన్నా కూడా ఈ గురువు లగ్నంలో ఉండటం వల్ల 1,00,000 దోషో వ్యపోహంతి, అంటే 1,00,000 దోషాలని తొలగించేటటువంటి శక్తిని ఆ గురువు గారు ఇస్తున్నారు. అలాగే మనకి రవి ఉత్తరాయణ పుణ్యకాలం, అంటే మనకి పుష్యమాసంలో ధనుఃపుష్యం అనేది పనికిరాదు, కానీ పుష్యమాసంలో ఎప్పుడైతే మకరస్థ రవి వస్తారో అప్పుడు ఆ మాసాన్ని యోగ్యమైన మాసంగా శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి ఈ రవి మకర రాశిలోకి ప్రవేశించడం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ముహూర్త బలాల్ని కనుక చూసినట్లయితే అన్ని గ్రహాలు షడ్బలాన్ని పొంది ఉన్నాయి, అదేవిధంగా వింశోపక బలాన్ని కూడా పొంది ఉన్నాయి. లగ్నము, హోర, ద్రేక్కాణము, నవాంశ, త్రింశాంశ ఈ చక్రాల్లో లగ్నము యొక్క బలం చాలా విశేషంగా గోచరిస్తోంది. కాబట్టి ఈ ముహూర్తం చాలా గొప్పదిగా మనకి కనబడుతోంది. అదేవిధంగా చంద్రుడి యొక్క ఉచ్చస్థితి కూడా చాలా మంచి మనోబలాన్ని, అంటే ప్రతిష్ట చేసేవారికి అలాగే మన దేశ ప్రజలందరికీ చంద్రుడి యొక్క బలం కూడా విశేషమైన బలంగా అక్కడ గోచరిస్తోంది. ఆ సమయంలో గ్రహాల బలం ఎలా ఉండబోతుంది? అయితే ఇప్పుడు మనం చూసినట్లుగానే గ్రహాల బలము ఇక్కడ మనకి యోగాలు ఉంటాయండి. 39 శుభయోగాలు ఈ ముహూర్త సమయంలో వస్తున్నాయి. ఈ 39 శుభయోగాలు చాలా విశేషమైన రాజయోగాలని, ధనయోగాలని, అంటే ప్రతిష్ఠ అనంతరము ఆ దేవాలయానికి విశేష ధనాభివృద్ధిని కలిగించే విధంగా ఈ ముహూర్త చక్రం సూచిస్తోంది. కారణం ఏంటి? ఇక్కడ 5 ధనయోగాలు ఉన్నాయి. అంటే సాధారణంగా 2-3 ధనయోగాలు రావడమే చాలా అరుదు. ఇక్కడ 5 ధనయోగాలు ఇక్కడ ఈ ముహూర్త విషయంలో గోచరిస్తున్నాయి. అదేవిధంగా రవి ఇచ్చేటటువంటి యోగాలు ఎన్ని అంటే రవి 2 యోగాలను ఇస్తున్నారు, ఆ 2 శుభయోగాలనే ఇస్తున్నారు. అలాగే చంద్రుడు ఇచ్చేటటువంటి యోగాలు ఆయన కూడా 5 యోగాలకి 2 శుభయోగాలను ఇస్తున్నారు. ఇక అత్యధికంగా యోగాలను ఇచ్చేటటువంటి గ్రహాన్ని కనుక చూసినట్లయితే 17 శుభయోగాలతోటి దేవగురువైన బృహస్పతి లగ్నస్థానంలో మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఇక శుక్రుడు కూడా 11 శుభయోగాలను ఇస్తున్నారు. శని కూడా 4 శుభయోగాల్ని ప్రసాదిస్తున్నారు. మొత్తం మీద గ్రహబలము చాలా అనుకూలంగా ఉంది. ఈ ముహూర్తంలో చేయడం ద్వారాగా మన దేశానికి అలాగే దేశ ప్రజలకి సుభిక్షము, అలాగే ఆరోగ్యము, అలాగే ధనధాన్య అభివృద్ధి ఇవన్నీ కలుగుతాయి. ముఖ్యంగా మనకి ఏ రాష్ట్ర వారిపై ఈ ముహూర్త ప్రభావం ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రధానంగా మనకి రాసులు అని చూడకూడదండి. ఎందుకంటే ముహూర్తం అనేది అక్కడ మనం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నటువంటి సంఘటన రేపు జరగబోతుంది.
అంటే కొన్ని వందల ఏళ్ల పాటు మనం నిరీక్షిస్తున్నాం ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందా అని. మరి అలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు రాముల వారి యొక్క అనుగ్రహము అన్ని రాసుల వారిపైన ఉంటుంది. రాముల వారి ప్రతిష్ట ముహూర్తం చాలా బలంగా ఉంది కాబట్టి అన్ని రాసుల వారికి, ద్వాదశ రాసుల వారందరికీ చాలా విశేషమైనటువంటి ఫలితాలు అందుతాయి. అంతేకాకుండా ఈ ముహూర్త బలంతో ఈ ప్రభుత్వ విషయాల్లో కూడా, అంటే ప్రభుత్వం కూడా పటిష్టంగా పరిపాలిస్తుంది. విశిష్టమైన ఈ ముహూర్త సమయంలో అంటే సామాన్య భక్తులు ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఇక్కడ ఇప్పటికే అందరికీ ఈ రామ జన్మభూమి నుంచి వచ్చినటువంటి అక్షతలు అందరికీ చేరే ఉంటాయి. ఆ అక్షతల్ని దగ్గర పెట్టుకొని ఆ ప్రతిష్టా సమయంలో అంటే మనకి ఎట్లాగైతే వీలవుతుందో దాన్ని అట్లా వీక్షిస్తూ ప్రతిష్ట జరిగిన తర్వాత ఆ అక్షతల్ని మన ఇంట్లో ఆల్రెడీ కలిపేసుకుంటాం కాబట్టి వేరే అక్షతలతోటి వాటిని తీసుకొని మంత్రాక్షతలుగా మనం శిరస్సును ధరించడం. అలాగే ప్రతిష్టా సమయంలో తారక మంత్రాన్ని జపించడం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉండడము. అదేవిధంగా ఈ సమయంలో ప్రతి ఒక్కరూ పండగగా దీన్ని చాలా శుభదినంగా మనం పరిగణించాలి. ఎందుకంటే భారతదేశంలో భారతీయత అంటే ఏంటి? సాంప్రదాయము, దేవతలు, సంస్కృతి, ఇది వీటన్నిటినీ ఒక మనిషిగా చూపించాలి. ఒక ధర్మాన్ని, ఒక వేదాన్ని మనిషిగా చూపించాలి అని అంటే దానికి రిప్రజెంటేటివ్ ఎవరయ్యా అంటే రాముడు. అలాంటి రాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ప్రజలందరూ చాలా ఆనందంగా, ఉత్సాహంగా, బాగా పండగలాగా జరుపుకోవాలి. ఆ జరుపుకునే విధానంలో ప్రతి ఒక్కరూ దీపాలు, ప్రతి ఇంట దీపాలు వెలిగించడము, అలాగే పటాసులు కాల్చడము, ఇలా చేసినట్లయితే ఆ రాముల వారి యొక్క అనుగ్రహము మనందరి మీద ఉంటుంది. ఒక ఇంటికి అంటే ప్రతి ఇంటికి ఎన్ని దీపాలు వెలిగించాలంటారు? అది మన ఇష్టం అండి. అంటే మనం పండగలాగా చేసుకోవాలి. మన స్థాయి, స్తోమత దీన్ని బట్టి మనం ఎంత సరి బేసి నియమాలు లాంటివి అంటే 5 దీపాలు మనం వెలిగించుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు. అంటే 5 దీపాలు, ఒకటి దేవుడి దగ్గర, ఒకటి తులసికోట దగ్గర, ఈ విధంగా మనం దీపాలని పెట్టుకొని మనం ఆ దీపానికి కూడా ఆరాధన చేసి ఆ రాముడి యొక్క ప్రతిష్ట అయ్యింది అన్న సమయంలో ఆ రాముడి యొక్క అనుగ్రహం చేత ఆ అక్షతలను ధరించి మనం చేసినట్లయితే విశేషమైనటువంటి సిద్ధి కలుగుతుంది. అంటే మన ఇళ్లలో రామణ జపమో లేకపోతే ఆ పూజల్లో ఆ సమయంలో చేసుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా చేసుకోవచ్చా కాదు, తప్పనిసరిగా మనకి జగద్గురువులు కూడా దీన్ని సూచించారు. ఆ సమయంలో రామతారక మంత్రాన్ని గనక జపించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ సందేహం లేకుండా ఎవరు ఈ ముహూర్త బలాన్ని ఆధారం చేసుకొని కేవలము దేవుడి మీద మీరు మనస్సు పెట్టి ఆ సమయంలో ఏవి ఆలోచన చేయకుండా, అక్కడ చాలా దివ్యమైనటువంటి బాలరాముడు, చాలా విశేషమైనటువంటి తేజోవంతుడుగా అక్కడ మనకి దర్శనమిస్తున్నారు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఆయన ఇస్తారు. తద్వారా మనందరికీ సుభిక్షం చేకూరుతుంది. ప్రాణ ప్రతిష్టకు ముందు జరిగే క్రతువు ఏంటండి ముఖ్యంగా? ఈ ప్రాణ ప్రతిష్టకు ముందు జరిగే క్రతువు ఇక్కడ ప్రధానంగా ప్రాణప్రతిష్ఠ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మంత్రాలతో విగ్రహాన్ని చైతన్యపరచడమే ప్రాణప్రతిష్ఠ. ఇక్కడ మొదటిగా గణపతి పూజ చేస్తారు, ఆ తర్వాత పుణ్యాహవాచన, ఆ తర్వాత దీక్షను చేపడతారు, ఆ తర్వాత యాగశాల సంస్కారం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ యాగశాలలో ఎన్ని స్తంభాలు ఉంటాయా అంటే 16 స్తంభాలు ఉంటాయి. ఈ 16 స్తంభాలకి పూజా విధానం ఉంటుంది. ఆ స్తంభాలకు పూజ చేసిన తర్వాత ఈ యాగశాలలో 4 దిక్కుల 4 మండపాలని నిర్మిస్తారు. అందులో ఈశాన్య మండపంలో అంటే తూర్పు మండపంలో భద్రమండలము, అలాగే ఈశాన్య మండపంలో నవగ్రహ మండపము, అలాగే వాయువ్యంలో క్షేత్రపాలక మండపం, నైరుతిలో వాస్తు మండపం, ఇక ఆగ్నేయంలో యోగిని మండపం, ఇక మధ్యలో సర్వతోభద్ర మండపం. ఈ మండపాల్ని ఇక్కడ ఏర్పాటు చేసి సర్వతోభద్రానికి ముందే అగ్నిగుండాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ హోమాలు చేస్తారు. హోమాలు చేసిన తర్వాత ఏం చేస్తారు, ఈ నేత్రాలని చెక్కుతారు. అంటే శిల్పి వచ్చి ఆ విగ్రహానికి నేత్ర ఉన్మీలనం అంటాం కదా, దానికి ముందుగా ఏం చేస్తారయ్యా అంటే నేత్రాన్యాసం చేస్తారు.
ఈ నేత్రాన్యాసంలో శిల్పి వచ్చి బంగారపు దీంతో చిన్న సూదితోటి అలా నేత్రాల్లాగా గీసి గుడ్డతోటి కప్పేస్తారు. గుడ్డతో చుట్టేసి దాని తర్వాత మంత్ర ఉచ్చారణతోటి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఎటువంటి మంత్రాలు చదువుతారయ్యా అంటే ఇక్కడ ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం సహదేవస్య వాంగ్మనశ్చక్షుశ్రోత్రజిహ్వాగ్ర పాణిపాద పాయూపస్థాని ఇహాగత్య స్వస్థయే సుఖేన సుచిరం తిష్టంతు స్వాహ. ఇది అంటే అక్కడ అభిమంత్రణ చేసి ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత నేత్రోన్మీలనం జరుగుతుంది. ఈ నేత్రోన్మీలనం జరిగిన తర్వాత మొట్టమొదటిగా విగ్రహాన్ని ఏ విధంగా చూస్తారు అంటే అద్దంలో చూస్తారు. అది కూడా వెనక నుండి అద్దం ఇలా మన విగ్రహానికి ముందు ఇలా పెట్టి అద్దంలో ఆ మూర్తిని దర్శిస్తారు. తర్వాత అన్నరాశిని దర్శనం చేస్తారు. అంటే అన్నాన్ని ఒక గుట్టగా పోసి ఆ దర్శనం జరుగుతుంది. దాని తర్వాత గోదర్శనము, దాని తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ, దాని తర్వాత సర్వదర్శనం. ఆ తర్వాత మళ్ళీ అభిషేకాలు చేసిన తర్వాత ఇంకా ప్రజలందరికీ నార్మల్గా దర్శనాలు అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ అయోధ్యలో ప్రస్తుతం ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజెంట్? ఇక్కడ అనేక అధివాసాలను అంటారు. ఇక్కడ జలాధివాసము, తర్వాత పుష్పాధివాసము, ఆ తర్వాత శయ్యాధివాసము, ఇలా 5 అధివాసాలు ఉంటాయి. ఇవి చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి క్రతువంతా చేస్తారు. ఈ సమయంలో అంటే అక్కడ నిర్వహించే సమయంలో ఎలాంటి కార్యక్రమాలు కానీ లేకపోతే ఆ ఇంట్లో కానీ ఎలా ఉండాలి, భక్తులు ఎలా ఉండాలంటారు? చాలా దైవ భావనతోటి శుచిగా శుభ్రంగా దేవుడి యందు మనస్సు పెట్టి లగ్నం పెట్టి, అంటే ఎప్పుడైతే రామ మంత్రము జపిస్తామో అప్పుడు మనం మృత్యువుకు కూడా భయపడాల్సిన పని లేదు అని శంకరాచార్య స్వామి వారు చెప్పడం జరిగింది. కాబట్టి రామ మంత్రాన్ని జపిస్తూ రాముడి యందు భక్తితోటి కనుక చేసినట్లయితే విశేషమైన శక్తి అలాగే విశేషమైన దైవభక్తి పెరుగుతుంది. ఇది సుమారు దాదాపు ఇది కొన్ని వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన ఈ అయోధ్య రామాలయాన్ని ఇది మళ్ళీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండబోతుంది అనేది ఎన్ని సంవత్సరాలకు దానికి నిర్మించారండి? అది కొన్ని వందల ఏళ్ళు, ఇన్ని సంవత్సరాలని కాదు, ఈ యొక్క ముహూర్త బలం చేత కొన్ని వేల సంవత్సరాల పాటు అది సుస్థిరంగా దిగ్విజయంగా రాముల వారు మనందరినీ ఆయన ఆశీర్వచనం చేస్తూ ఉంటారు. కారణం ఏంటయ్యా అంటే ఇక్కడ మనకి చాలామంది అపోహపడతారు. ఈ ముహూర్త సమయానికి దుర్ముహూర్తం కూడా ఛాయ ఉన్నది, అలాగే వర్జ్య ఛాయ కూడా ఉంది, కాబట్టి ఇదేమైనా ఇబ్బంది పెడుతుందా అని. ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్తరాది ప్రాంతంలో ఈ దుర్ముహూర్తము వర్జ్యము ఈ విషయాల్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి ఈ విషయాల్ని తీసుకోకుండా వారి యొక్క సాంప్రదాయాల ప్రకారం, అంటే ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి కొన్ని, ఈ ప్రాంతీయ ఆచారా ప్రకారం వారికి ఈ లగ్నంలో ఉన్నటువంటి దేవగురువైనటువంటి బృహస్పతి ఈ విషయాలన్నీ ఈ చిన్న చిన్న దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించి మనందరికీ అనుకూలమైనటువంటి ఫలితాలని ఇచ్చే విధంగా ఈ ముహూర్త బలం ఉన్నది. చాలామంది కూడా దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఎప్పుడైనా సరే ఇక్కడ జరిగేది దేవతా ప్రతిష్ఠ, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంఘటన. దీన్ని మనం అంటే ఇది ఎప్పుడు జరిగినా దాన్ని రాజకీయంగా అన్వయం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత జరిగింది అనుకోండి, అప్పుడు కూడా అన్వయం చేసుకోవచ్చు. అంటే లోకో భిన్న ఆలోచన, అంటే మనకి చాలామంది అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మనం దేన్నైనా ముడిపెట్టవచ్చు. కాబట్టి మన రామభక్తులుగా మనము ఎలా ఆలోచించాలంటే అనేక సంవత్సరాల నుండి మనం ఎదురు చూస్తున్నటువంటి సంఘటన ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి ఆ సంఘటన చాలా గొప్పదిగా మనం భావించి మనము ఆ రామ ఆశీర్వచనం ఏ విధంగా పొందాలి అనే విధానంలోనే మనం ముందుకు వెళ్ళాలి. అయోధ్యకు ఎవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా వెళ్ళొచ్చండి. భక్తితో ఉన్నవారు ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. కాకపోతే ఇట్లా కొద్దిగా మైల ఇలా ఉంటారు కదా, అలాంటి వారు వెళ్ళకుండా, అలాగే కాస్త శుచి శుభ్రత ఇలా ఉన్నవారు వెళ్తే మంచిది, ఇబ్బంది లేదు. ఎందుకంటే మైల ఉండకూడదు ప్రధానంగా, మైల అలాగే ఇంట్లో బయట చేరడము అలాంటివి చేరకూడదు. ఇలాంటి వారు వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడ అపవిత్రత ఏర్పడుతుంది.
అలా వెళ్ళకుండా మనము మామూలుగా నార్మల్గా ఉన్నటువంటి వారందరూ వెళ్ళొచ్చు. అంటే చాలామంది కూడా అంటే గ్రామాల్లో ఇప్పటి వరకు అయోధ్య గురించి ఇంకా చేరని పరిస్థితి ఉంది. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా సూచన ఏంటండి? అవన్నీ ప్రభుత్వాలు చూస్తాయి, అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ అదంతా జనరల్గా ఉండేటటువంటి వ్యవస్థే కాబట్టి అదంతా చేస్తుంది. ఇక్కడ మనము ముహూర్త విషయాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ ముహూర్తంలో ఏకవింశతి మహాదోషాలను ఉంటాయి. ఈ ఏకవింశతి మహాదోషాల్లో కూడా మనకి ప్రధానంగా పంచాంగ శుద్ధిలో ఇందాక మనం చూసాం. ఇక్కడ సోమవారం మంచివారం అంటే చంద్రుడు ఇందాకే అనుకున్న మనఃకారకుడు. మనకి చంద్రుడు మాతా మతిర్ధవల చామర కీర్తి సంపత్ అని మనకి శాస్త్రం చెబుతుంది. అంటే మానసిక బలాన్ని ఇచ్చేటటువంటి గ్రహం. అలాగే మృగశిర నక్షత్రానికి అధిదైవము చంద్రుడు. సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ను అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి చంద్రుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి నక్షత్రము వారము చాలా విశేషమైన శుభాన్ని సూచిస్తున్నాయి. అదేవిధంగా సూర్య సంక్రాంతి సమయంలో ఇది చేయకూడదు. సూర్య సంక్రాంతి అయిపోయింది మనకి మొన్ననే, మకర సంక్రాంతి, కాబట్టి అది కూడా అనుకూలము. పాప షడ్వర్గ అంటే లగ్నము, హోర, ద్రేకాన, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ ఈ చక్రాలని కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ చక్రాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అంటే లగ్న చక్రాన్ని కనుక చూస్తే మేష లగ్నము, లగ్నంలో గురువు, అది అనుకూలంగా ఉంది. అలాగే హోరలో కూడా ఇక్కడ కర్కాటక లగ్నం అయింది, హోరా లగ్నము. ఈ లగ్నంలో బుధుడు, రవి, కుజులు ఉన్నారు. అదేవిధంగా నవాంశ లగ్నం కూడా మనకి లగ్నంలో ఏ దుష్టగ్రహాలు లేవు. అలాగే శుక్రుడి యొక్క వీక్షణ లగ్నం మీద, శుభగ్రహ వీక్షణ ఉన్నది. ఇక్కడ వృశ్చిక లగ్నం నవాంశ లగ్నం అయింది. అలాగే ద్వాదశాంశ లగ్నాన్ని కనుక చూసినట్లయితే కుంభలగ్నాన్ని నేరుగా దేవగురువైనటువంటి బృహస్పతి వీక్షణ చేస్తున్నారు. అలాగే త్రింశాంశ అంటే 30వ చక్రము. ఈ 30వ చక్రాన్ని కూడా శుక్రుడు నేరుగా చూస్తున్నారు. తులా లగ్నమైంది, శుక్రుడేమో మేషరాశిలో ఉన్నారు, లగ్నాన్ని వీక్షిస్తున్నారు. అంటే ఇక్కడెక్కడ చెడు గ్రహ దృష్టి కానీ చెడు గ్రహ యుతి కానీ లగ్నంలో లేదు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని సూచిస్తున్నాయి. అదేవిధంగా భృగు షట్కం, ఏ ముహూర్తానికైనా 6వ రాశిలో శుక్రుడిని ఉండకూడదు. ఇక్కడ శుక్రుడు 6వ రాశిలో లేడు. శుక్రుడు ఎక్కడున్నాడు? 9వ రాశిలో ఉన్నాడు. చాలా విశేషమైనటువంటి ఫలితం. అలాగే కుజ అష్టమ కుజుడు ఉండకూడదు. ఇక్కడ 9వ రాశిలోనే కుజుడు కూడా ఉన్నాడు. ఇందాకే మొదట్లోనే మనం చెప్పుకున్నాం 6, 8, 12 స్థానాల్లో ముహూర్త చక్రానికి ఈ గ్రహాలు ఉండకూడదు. ఇక ఛాయాగ్రహాల విషయం మనం అంతగా పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ద్వాదశ స్థానంలో రాహువు, 6వ రాశిలో కేతువు ఉన్నారు. కాబట్టి వారి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ పెద్దగా ఏమీ ఉండదు. కారణం ఏంటి? లగ్నంలో గురువు ఉన్న కారణం చేత ఆయన ఈ 2 గ్రహాల యొక్క నెగిటివ్ స్థితిని కూడా తగ్గిస్తాడు లగ్న గురువు. చాలా విశేషంగా ఈ ముహూర్త బలం కూడా ఉన్నది. 3 అంతస్తులో రామాలయాన్ని నిర్మించడం ఏ విధంగా చూడాలి? దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటండి? అంటే అది శిల్పులు ఏ విధంగా ఆలోచించారో దాన్ని ఆగమ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని నిర్మించి ఉంటారు. ప్రధానంగా 3 అనేటటువంటి సంఖ్య సత్వ రజస్తమో గుణాలు కాబట్టి ఈ సత్వరజస్తమో గుణాలని సూచిస్తూ అది నిర్మించి ఉండవచ్చు. అయినా శిల్పుల యొక్క అది మీరు ఈ ప్రశ్న ప్రధానంగా దాంట్లో తెలుస్తుంది మనకి. అంటే అక్కడ ఉన్నటువంటి ఆగమాలు, అక్కడ ఉన్నటువంటి ఆలయ చరిత్ర, దీన్ని బేస్ చేసుకొని వస్తుంది. అది జ్యోతిషపరమైనటువంటి అంశం కాదు. రైట్, ధన్యవాదాలండి. మాతో పాటు పాల్గొనేందుకు ధన్యవాదాలండి. నమస్కారం.